సార్ రమేష్ గారు, సార్ వాళ్ళు కొట్టుకుంటే మాకే సంబంధం సార్ అని అనవచ్చు. ఏమంటారండి, మీరు ఉన్నారు కాబట్టి ప్యానెల్లో. మేము ఇప్పటి నుంచో చెబుతానే ఉన్నాం వీళ్ళది సరైన బంధం కాదని చెప్పేసి అంట అనే అవకాశం ఇద్దామని చెప్పేసి మిమ్మల్ని అడిగాను. యాక్చువల్ గా 175 కాన్స్టిట్యున్సీస్ లో ఏదో 21 కాన్స్టిట్యున్సీస్ జనసేన కంటెస్ట్ చేసింది, 10 కాన్స్టిట్యున్సీస్ బీజేపీ కంటెస్ట్ చేసింది. యాక్చువల్ గ్రౌండ్ లెవెల్ ఎలాగుందంటే సార్, టోటల్ గా 175 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నాయకులు పెత్తనం చేయడం జరుగుతుంది. అది అందరూ తెలుసు, అందరికీ తెలుసు. ఆ జనసేన నాయకులు కూడా మెజారిటీ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే 21 మంది టీడీపీ అదే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా టీడీపీ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు పెత్తనాలు చేయడానికి ప్రయత్నాలు చేయడంతో ఈ రకమైన గొడవలన్నీ కూడా జరుగుతున్నాయి. గతంలో కూడా పిఠాపురంలో మనందరం చూసాం చాలా సార్లు. వర్మ గారు లాస్ట్ టైం కూడా ఒకసారి పారిశుద్ధ్య కార్మికులకి ఏదో శిక్షణ కార్యక్రమం పెడితే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నది ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దది ఉంది. అంటే ముఖ్యమంత్రి గారి ఫోటో మీరు చిన్నదేస్తారా అని చెప్పి పెద్ద గొడవ చేశాడు ఆ రోజు ఆయన. ఆ తర్వాత కూడా వర్మ గారు చాలా ఇష్యూస్ లో ఒకసారి ట్విట్టర్ లో కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. కష్టపడిన వాళ్ళకి అదే కష్టపడి సాధించే విజయంలో గౌరవం ఉంటుందని చెప్పి ఒకసారి ఎక్స్ లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. దాని మీద ఎంత రాద్ధాంతం జరిగిందో తెలుసు. అందులో పెట్టిన వీడియో ఏంటంటే ఈయన జనసేన జెండా తెలుగుదేశం జెండా పట్టుకుని మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఈయన కష్టపడి ఈయన గెలిపిస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అసలు కనీసం ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా ఉండదు. ఆ రకంగా వీడియో పోస్ట్ చేస్తే మళ్ళీ పైనుంచి వచ్చిన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టుంటారు. ఆ తిట్లకి వెంటనే ఆయన అబ్బే నా ఎక్స్ ట్విట్టర్ ఖాతా హైదరాబాద్ లో మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు నాకు తెలియకుండా పెట్టేశారు, ఇది పొరపాటు జరిగిందని చెప్పి వివరణ ఇచ్చుకున్నాడు వర్మ గారు. ఆ తర్వాత రకరకాలుగా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అంబేద్కర్ భవన్ లోకి ఆయన్ని వెళ్ళనివ్వలేదని చెప్పి ఒకసారి పెద్ద గొడవ చేశాడు. ఈ రకంగా ఇన్సిడెంట్స్ జరుగుతున్నా సరే ఆయన అక్కడ పాపం ఏంటంటే మొన్నే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిపి కూర్చుని ఈ గొడవ మనం పడలేం, ఏదో ఒక రకంగా ఇతను సర్దుబాటు చేసుకోవాలనుకుని కాకినాడలో ఆయనకి తాజ్ హోటల్స్ కట్టుకోవడానికి దాని నుంచి కట్టుకోవడానికి కాకినాడలో ₹1,00,000 విలువ చేసే స్థలాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక ఆ రకంగా తగ్గి ఉంటాడని చెప్పి వీళ్ళందరూ అనుకుని ఉంటారు జనసేన వాళ్ళు. కానీ నేను ఎక్కడా తగ్గను, నేను తగ్గను, నేను సేతైని అన్నట్టుగా ఆయన ఇంకా ముందుకు వెళ్ళి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదని చెప్పి ఈ రోజున రచ్చరచ్చ చేయడం జరిగింది. జనసేన వాళ్ళు అక్కడ ఉన్న ఆయన పెండెం దొరబాబు గారు మాజీ ఎమ్మెల్యే గారు, ఇంకొక ఆయన డీసీసీ చైర్మన్ అనుకుంటా తుమ్మల రామస్వామి గారు ఎవరు ఆయన, వాళ్ళిద్దరూ కూడా పెండెం దొరబాబు గారు ఈయన మీదకి వెళ్ళడం జరిగింది, మన పిఠాపురం వర్మ గారి మీదకి. అక్కడ గొడవ జరగడం జరిగింది, వీళ్ళు కొట్టుకోవడం జరిగింది. ఈ రకంగా క్షేత్రస్థాయిలో చాలా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ మధ్య సఖ్యత లేదు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఏంటంటే పై నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలింగనం చేసుకుంటా మేము ముగ్గురం బాగానే ఉన్నాం, మీరు కొట్టుకోకండి అంటే ఇక్కడ గౌరవం అనేది జనసేన వాళ్ళకి దక్కడం లేదనేది వాళ్ళ ఫీలింగ్. ఆ ఫీలింగ్ తోటి వాళ్ళు రకరకాలుగా వాళ్ళు గొడవలు చేస్తున్నారు. టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రజల పార్టీల కార్యకర్తల అంటే ప్రజలకే నేను మొగ్గు చూపుతాను, ప్రజల శ్రేయస్సు కోసం మేము కలిసాము, ఇదే కూటమి సఖ్యత సాగుతుందని క్లియర్ గా చెప్పారు. మేము బాధపడట్లేదు, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, సర్దుకుంటున్నాం. మా నాయకులు స్పష్టంగా చెప్తున్నారు 15 సంవత్సరాలు కలిసే ఉంటాం. ముందు ఆ వర్మ గారి విలాపాన్ని ఏంటో చూడండి. అదే సార్ 3 సార్లు గొడవ అయింది కానీ మీరు అనుకున్నది ఈ కొట్టుకోవడాలు జరగలేదు. అన్నదమ్ములకు సాధం సర్దుకుంటాం, ప్రతిసారి సర్దుకున్నట్టు ఈసారి కూడా సర్దుకుంటాం. దీని గురించి మీరు బాధపడబాకండి. మీరు బాధపడుతుంటే మాకు ఆందోళనగా ఉంది. ఆయన బాధ ఎలాగుందంటే, వర్మ గారి బాధ ఎలాగుందంటే ఒడ్డు చేరే వరకు ఓడ వర్మ సార్ మన పార్టీ కాదు కదా, ఎందుకు మీరు ఒక్క నిమిషం పార్టీ కాదు సార్, మా సోదరుడు మాట్లాడుకుంటాడు. ఇచ్చారని చెప్పి దాని గురించి మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే కూటమి ప్రభుత్వంలో మీరు రిపోర్ట్ చేయండి, ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఆరోపణలు చేయబాకండి, ఫ్లోలో ఆరోపణలు చేయకండి. ఫ్లోలో ఆరోపణలు కాదు, టీడీపీ వర్మ గారు సాక్ష్యాధారాలతో మీరు చూపించగలరా? ఇసుక దోచుకుంటున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు మీ వర్మ గారు, కంప్లైంట్ ఇచ్చారు. ముందే చూడండి వెళ్ళి వర్మ గారు కంప్లైంట్ ఇచ్చారు.
ఇసుక మట్టి ఎవరు? దోచుకుంటున్నారని చెప్పి ఏది పిఠాపురం ఏది మళ్ళీ ఇంకో పాయింట్కి నియోజకవర్గంలో వెళ్ళిపోయారు మీరు. ఇసుక పాయింట్ మట్టి స్కిప్ చేస్తున్నారు సార్. దోచుకుంటున్నారని చెప్పి ఇందాక పాయింట్ ఎవరైతే ఫ్రీగా టీడీపీ ఇచ్చారన్నారు ఇన్ఛార్జ్ కదా, వర్మ కంప్లైంట్ దాని ఇచ్చాడు. తాలూకు ఆధారాలు ఏమనంటే చూపించండి. ఫ్లో నేను కోసం కాదు, మీ వర్మ వాడబాకండి గారు అంటున్నా. కంటే ముందు కంప్లైంట్ ఇచ్చింది ఆయన. ఎవరెవరండి? ఇచ్చింది మీ వర్మ గారు. సరే ఏమని? ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు కానీ ఒక నిమిషం అన్న. అదే పాపం అందుకే వర్మ గారి బాధ సబ్జెక్ట్ ఏంటంటే, కాదు కానీ మన పార్టీ నిమిషం కానీ అన్న, కార్యకర్తల మీరు గురించి ఆగండి, నాయకుల నేను గురించి మీరు మాట్లాడతాను. బాధపడడం మీరు ఆపేసేయండి మాట్లాడండి. సార్. మేము చర్చలు నేను గొడవలు మాట్లాడిన తర్వాత ఇలాగ మీరు చంపుకునేందుకు మాట్లాడండి. గొడవలు లేవు, సొంత వ్యక్తులు చంపుకునేందుకు గొడవలు లేవు. కాదు ఒక్క నిమిషం మరి ఎందుకు సరదాగా కొట్టుకుంటున్నారు? మరి ఎందుకు కొట్టుకుంటున్నారు? సరదాగా మీకు మాట్లాడుకుంటాం తెలుసు మీరు. మీకు కాదు తెలుసు ఎవరికైనా ఎవరికైనా అడిగే హక్కు ఉంటుంది, ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. మేమేం చూసుకుంటాం, మేమేం కంప్లైంట్లు ఏమన్నా ఉంటే మేమేం సరి చేసుకుంటాము అని అంటే కుదరదు. అక్కడ ఆరోపణలు ఆఖరి నిన్న కూడా ఈ ఇష్యూలో కూడా ఫ్లెక్సీల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టలేదన్న వ్యవహారంలో పెండెం దొర అన్న అతను అదే దొరబాబు అన్న అతను ఈయన మీదకి ఫిజికల్ అబ్యూస్గా వస్తున్నప్పుడు మరి ఈయన కూడా అదే వ్యాఖ్యలు చేశాడు. నువ్వు మట్టి దోచుకుంటూ నువ్వు ఏ వ్యవహారాలు చేస్తున్నావో అని చెప్పేసి. మరి తీరా చూస్తే వర్మ గారు చిన్న చితక వ్యక్తి ఏం కాదు కదా, మాజీ ఎమ్మెల్యే అక్కడ లోకల్ పర్సన్ ఆయన. మరి జనసేన పార్టీకి సంబంధించిన అతని మీద ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఆయనే కదా, ఎవరైనా మేమైనా ప్రశ్నిస్తాము. అలాగే వైసీపీకి కూడా అంతే హక్కు ఉంటుంది. కాబట్టి వాటిని మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోపణలో నిజం కాకపోతే కనుక మీరు క్రమశిక్షణా చర్యలు తీసుకోండి. ఆరోపణలు నిజమైతే కనుక వాటి మీద విచారణ జరిపి నీకు తెలుసండి. సరే ఓకే రమేష్ గారు. సురేష్ గారు ఒకే ఒక నిమిషం. పాపం వర్మ గారి బాధ ఒడ్డు చేరే వరకు ఓడ వర్మన్న అన్నారు, ఒడ్డు చేరాక నన్ను బోడి వర్మన్న అంటున్నారని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. ఆ బాధ ఏంటో తీర్చండి. మాకెందుకు, మాకు రోజు ఈ చర్చలే మాకు అవసరంలా. మీరు కొట్టుకున్నా మాకు సంతోషమే, కలిసి ఉన్నా మాకు సంతోషమే, మాకే ఇబ్బంది లేదు. కాదండి, ఆయన ఇవాళ మాట్లాడిన మాటలు మీరు చూసారు లేదో. నేను ఎక్కడే పుట్టాను, ఎక్కడే పెరిగాను, ఈడియట్ సినిమాలో ఎంతో మంది ఇక్కడ వస్తుంటారు పోతుంటారు, నేను మాత్రం లోకల్ అని చెప్పినట్టు ఆయన మాట్లాడారు. అంటే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి అర్థం కాదంటారా సురేష్ గారు? ఇప్పుడు మాకు అనవసరం, వీళ్ళు కొట్టుకుంటారు, కలిసి ఉంటారు, మాకు అవసరం లేదు. రేపు పొద్దున 2029 ఎన్నికల్లో ఎలాగున్నా మేము పోటీ చేస్తాం. రైట్ సప్తగిరి ప్రసాద్ గారు, ఈ కూటమి ఇవన్నీ కూడా కూటమికి నష్టం చేకూర్చాయి కదా. ఒక పర్టికులర్గా ఆ ఏరియాని ఎప్పుడు కూడా ఫోకస్ అవుతోంది ఆ గోదావరి జిల్లాల్లో. మరేంటి నాయకులు చెప్పేటటువంటి సూచనలు కూడా పెట్టేటటువంటి పెద్ద వాళ్ళు అయిపోయారా, లేకపోతే వాళ్ళు ఏమంటారు అవగాహన లోపం అనుకోవాలా, లేదంటే అధిష్టానం కూడా అవన్నీ జరుగుతూనే ఉంటే సర్దుకుంటారులే అని చెప్పేసి వదిలేస్తున్నారా, లేదంటే ఈ ఆరోపణలు ఉన్నాయి కదా అవినీతి ఆరోపణలు, అవన్నీ ఒక ఎత్తు అయితే అవినీతి ఆరోపణల సంగతి ఏంటి? ఆయన నిన్న వర్మ గారు పెండెం దొరబాబు మీద మాట్లాడుతున్నాడు మట్టి దొంగ అని చెప్పేసి. అలాగే ఇప్పుడు రమేష్ గారు చెప్పింది కూడా నేను ఎక్కడో చదివాను నేను, అది కూడా భూముల ఏదో కట్టబెట్టడం అనేది. మరి ఈ రకంగా స్వప్రయోజనాల కోసం రాజకీయాలను ఉపయోగించుకుంటున్నారా? వర్మ గారికి ఆల్రెడీ అక్కడ మంచి ఫాలోయింగే ఉంది. మరి పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అధినేత చెప్పిన దాని ప్రకారం ఆయన దాన్ని పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేశారు. సీట్ని ఇచ్చిన తర్వాత కూడా మరి ఈ రకమైనటువంటి గందరగోళం 2 సంవత్సరాల తర్వాత కూడా ఉండటాన్ని ఎలా చూడాలి? మీకు నష్టమే కదా ఇదంతా. సార్ ఇప్పుడు 5 మంది ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లోనే చిన్న మనస్పర్ధాలు, ఏకైకలు, లుకలుకలు ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ రమేష్ గారు ఓపికగా ఉంటే మాట్లాడతా. మీరు కొత్తలాడిపోయి ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. అదే సప్తగిరి ప్రసాద్ అన్న, అదే విషయం పాపం షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు ఎందుకు అనుకోవట్లే? మాట్లాడితే తల్లి చెల్లి అని ఎందుకంటున్నారు? 5 ఉన్న కుటుంబ సభ్యులు ఆయన గమ్మున ఉండమంటారా ఎట్లా? నాకు అర్థం కాదు. అదేనండి చెప్పొస్తున్నా నేను. అన్నిటిని మిక్సప్ చేయకండి. ఇప్పుడు నాకు అర్థం కాదు. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి అవసరమైన మీ భావన నాకు అర్థమైంది. కానీ ఎప్పుడైనా కానీ అది ఎప్పుడు చర్చకి పెడుతున్నామంటే విజయమ్మ గారు ఎప్పుడైనా పబ్లిక్ డొమైన్లో లెటర్ పెడితేనో
నోటరీ చేసినటువంటి లెటర్ ద్వారానో లేదంటే కనుక కోర్టులోకి కేసులు వచ్చినప్పుడు ఎన్సీఎల్ అలాంటప్పుడే చర్చ పెడుతున్నారు. ప్రతిరోజు మంత్రులు అది ఓకేనండి. బయట ఈ బయట రాజకీయ పరంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఖండించండి. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా మంత్రులు అండి వాళ్ళు. కరెక్ట్. వాటిని మీరు ఖండించవచ్చులే కానీ సోషల్ మీడియాలో అలా మాట్లాడుకుంటుంటారు. రమేష్ గారే చేసేస్తారా, మమ్మల్ని కూడా మాట్లాడేస్తారా? ఆయనే పెట్టేద్దు. ఓ పని చేద్దాం, మేము గమ్మును కూర్చొని ఉంటాము, ఆయనే మాట్లాడమని పంచాంగ శ్రవణం చేసినట్టు. సరే, యాక్చువల్ మిమ్మల్ని తీసుకునేవాడిని. మీరు మాకు అందుబాటులో లేదు. నేను ఫస్ట్ స్టార్ట్ చేసే నేను అయితే మీరు మా ఏదో ఫోన్లో ఉన్నట్టున్నారు, మీరు దొరకలేదు, అందుకని చెప్పేసి నేను అటు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు నా వాదన అడిగారు, ఆయన ఓపికగా ఉండలేడు, ఆయన ఏదేదో ఊహించుకుని నేనే మాట్లాడేలా చెప్పేయాలా ఉబలాట పడుతున్నాడు. ప్లీజ్, ఈ షార్ట్ డిస్కషన్ ఇది.